వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. చాలా కోర్ బేసిక్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అంటే ఈరోజు నేను మీకు చెప్తున్న సబ్జెక్ట్ యూజువలీ అంటే లైక్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటూ చదువుకునే అంటే ఆస్ట్రాలజీని ఒక సబ్జెక్ట్ కింద చదువుకునే వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు. అయితే ఏంటంటే జనరల్ పబ్లిక్ మీరు ఆస్ట్రాలజీని ఫాలో అయ్యే వాళ్ళకి అసలు ఆస్ట్రాలజీలో ఉండే డిపార్ట్మెంట్స్ ఎన్ని రకాలు అండ్ ఎవరు దేన్ని ప్రాక్టీస్ చేస్తారు అనేది నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఆస్ట్రాలజీ 3 విభాగాలుగా ఉంటుంది, 3 రకాలు. 1 సిద్ధాంతము, 2 హోరా, 3 సంహితాస్. ఇక్కడ మనకి సిద్ధాంతము అనగానే ఇప్పుడు పంచాంగకర్తలు ఉంటారు కదా, సిద్ధాంతి గారు అంటారు వాళ్ళని. సో పంచాంగకర్తలు, పంచాంగాన్ని రాసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిద్ధాంతాన్ని అంటే లైక్ కొంతమంది దృక్ సిద్ధాంతం ఫాలో అవుతారు, కొంతమంది సూర్య సిద్ధాంతం అంటారు. ఇట్లాగా రకరకాల సిద్ధాంతాలని అంటే ఇది లిటరల్గా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్యాలిక్యులేటివ్ పార్ట్. సో మనకి చూడండి, పంచాంగం రాసినప్పుడు ఏం చేస్తారు, ఈ సంవత్సరంలో మనకి అధిక మాసాలు ఎప్పుడొస్తాయి, చంద్రగ్రహణాలు ఎప్పుడొస్తాయి, క్యాలిక్యులేషను. దీనికి మ్యాథ్స్ కావాలి. మొన్న ఎవరో అడిగారు, మేడం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ కావాలని. ఆ సిద్ధాంత భాగముని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళకి మ్యాథ్స్ రావాలి. సో అక్కడ ఏంటంటే ఈ లెక్కలు అనేవి ఉంటాయి అన్నమాట. సో క్యాలిక్యులేషన్ పార్ట్ అంటారు. అండ్ దీనిలో ప్రిడిక్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఓన్లీ వాళ్ళు ఏంటంటే ముహూర్తాలు కానీ ఏవైనా సరే క్యాలిక్యులేట్ చేసి మొత్తము ఈ సంవత్సరంలో ఇవి ఇక్కడ ఇట్లా ఉంటాయని క్యాలిక్యులేట్ చేసి మనకి సిద్ధాంత భాగానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే పంచాంగమే. రెండోది హోరా, ప్రిడిక్టివ్ పార్ట్, ఫలిత భాగము. ఇక్కడ సిద్ధాంతాన్ని గణిత భాగము అంటారు. అంటే దట్ ఈస్ అ క్యాలిక్యులేటెడ్ పార్ట్, దిస్ ఈజ్ ద ప్రిడిక్టివ్ పార్ట్. హోరా, వాట్ వీ ప్రాక్టీస్ ఇస్ హోరా. అందుకే మేమేం ప్రాక్టీస్ చేస్తాం అంటే మీ లైక్ ఆస్ట్రాలజర్స్ మేము ప్రిడిక్టివ్ పార్ట్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే క్యాలిక్యులేటివ్ పార్ట్ని మేము పారామీటర్ కింద తీసుకుని అంటే ఓకే దీనివల్ల ఇప్పుడు ముహూర్తాలు ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పంచాంగంలో, అవి ఏ నక్షత్రం వీళ్ళకి ఎలాగా సూటబుల్ అవుతాయి అండ్ దేన్ని పెట్టచ్చు అనేది నిర్ణయించి ఆ ఫలితాన్ని ప్రెడిక్టివ్ పార్ట్ని చెప్పే ఆస్ట్రాలజర్స్ మేము. ఆస్ట్రాలజర్స్లో సిద్ధాంతాన్ని సిద్ధీకరించే వాళ్ళు ఉంటారు. మేము ఫలిత భాగం హోరా భాగాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మేమేం చదువుతాం, పరాశర హోరశాస్త్ర. సో ఇట్లాగా పరాశర హోరశాస్త్ర పేరే అది. అక్కడ మొత్తం ఏముంటుంది, ప్రిడిక్టివ్ పార్ట్ ఉంటుంది. అంటే ఈ 27 నక్షత్రాలు, గ్రహాలు అండ్ నవగ్రహాలు ప్లేస్మెంట్